ఏంటండి అంత కోపంగా ఉన్నారు? మా అన్న నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడే. ఈ మధ్య మీ ఇద్దరిని చూస్తుంటే భయమేస్తుందండి. ఆడి వాళ్ళు ఈరోజు ఒకటి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. పరువుదేముందండి, అతను మీ అన్నయ్య కదా. ఇంట్లో ఉంటే నీకేం తెలిసే, బయట తిరిగిన పరువు విలువ. ఇప్పటికే లేట్ అయింది, పడుకోండి. మీరు ప్రశాంతంగా పడుకొని 10 రోజులు అయింది. రేపు ఎలక్షన్ ఎలా జరుగుద్దు, టెన్షన్లా ఉంది. మనం వేరే కాపురం పెట్టి తప్పు చేసామండి. ఇప్పుడు ఏం కంపడములుగానే మీ అన్నదమ్ములు చూస్తుంటే భయమేస్తుందండి. శత్రువుల కన్నా ఘోరంగా తయారయ్యారు. ఎలక్షన్ అవుతే టెన్షన్ నేనుంటే మధ్య నీ సోదటే అయిపోయింది కదరా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపోవడానికి మా అన్న కొట్టింది చిన్న దెబ్బ కాదురా. అన్నేం చేశాడు రా? దొంగ దెబ్బ తీసింది మన ఫ్రెండ్ కదా. మొత్తం చేపించింది అన్నే కదా. అవునరా, అయినా అలా మనం ఏం చేయలేం. ఎందుకు చేయలేమురా? ఏం జరిగిన అచ్యుతరావు గారు చూసుకుంటానని మాట ఇచ్చారు. అది ఇప్పుడు ఏం చేస్తాం? రేపు ఎలక్షన్ బూత్ దగ్గర ఏమైనా తేడా జరిగితే అక్కడే తేల్చేద్దాం. ఓటు దేనికి వేయాలండి? ఇన్ని రోజులు ఏజెండా పడుకొని తిరిగిన మర్చిపోయావా? అర్థమైందండి. సరేరా. ఎలక్షన్ లో మీ అన్నయ్య వాళ్ళతో గొడవలేం పెట్టుకోకండి. నాకేమైనా సరదా అనుకున్నావు గొడవ పెట్టుకోవడానికి? ఎలా అనట్లేదండి. నాకేం చేయాలో తెలుసు, నువ్వు మూసుకొని రా. ఎలక్షన్ మొదలైన నుంచి ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూనే ఉంది, కానీ అక్కడున్న పోలీసులు వాటిని అక్కడే ఆపేశారు. కానీ ఆ రోజు పోలీసులు ఆపింది అక్కడ జరుగుతున్న గొడవల్ని మాత్రమే, మాలో రగులుతున్న పగల్ని కాదు. ఎలక్షన్ జరిగాక అంతా ప్రశాంతంగా మారింది, కానీ మాలో ఉన్న కోపాలు తప్ప. ఏరా గట్టు మొత్తం తవ్వేస్తాను. నువ్వు అక్కడ ఏం చేసావు? ఇంత గట్టుని ఎంత చేసావు? పంపకాలు అలాగే వచ్చింది. మేవన్నీ దొంగ పంపకాలేగా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిజాలు మాట్లాడితే అందరికి పౌరసాలే వస్తాయి. దొంగ పంపకాలు, దొంగ దెబ్బతీయడాలు. ఈ ఎలక్షన్ లో మనం గెలవనివరా? ఆ ల్యాండ్ కూడా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తా. మేము ఎలక్షన్ లో గెలిస్తే అప్పుడు మాట్లాడుకుంటాం ఈ ఘాట్ల సంగతి. ఏం పిచ్చారు? నా కొడుకుని తరిమి కొడతా చూడరా. మీకేమైనా నేను చూసుకుంటారా? మీకు నచ్చింది చేయండి. మనం గెలిస్తే మీ అన్నిలు కూడా నీ పేరు మీద రాయించడం పెద్ద లెక్క కాదురా. ఏమైందిరా? మా ఆయన చచ్చిపోయాడురా. ఏం మాట్లాడుతున్నావురా? నేనే చంపేశాడు రా. నువ్వు చంపడమేట్రా? ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అక్కడి నుంచి వెంటనే మన ఇద్దరిలో ఎవరో ఒక్కరమే గెలుస్తాం, కానీ లాభం మాత్రం ఇద్దరికీ ఉండాలి. నాన్న చెప్పేది ఏంటంటే అన్న, నాకు అర్థమైందిరా. నువ్వు గెలిచావనుకో నా వ్యాపారం జోలికి రాకు. ఒకవేళ నేను గెలిచాననుకో నీ వ్యాపారం జోలికి నేను రాను. జనాలు తిరగబడతారేమో సార్. బయట మీద శత్రువులమేరా, లోపలే ఈ చుట్టరికాలు. జనాలు వాళ్ళే కొట్టుకొని చేస్తారు. వాటి రూమ్ లో పడేయండిరా. అరే ఎక్కడున్నారా? ఇంటి దగ్గరలోనే ఉన్నాను రా. చంపింది నువ్వే. బాబాయ్, అందరూ అంటున్నారు నువ్వు మా నాన్నని చంపేశావంట. ఎందుకు ఏడుస్తున్నావు బాబాయ్? కొన్ని రోజుల తర్వాత మా కుటుంబానికి మగదిక్కే లేకుండా పోయింది. పోటీ పడ్డ నాయకులు బాగానే ఉన్నారు, వాళ్ళ కోసం గొడవకు దిగిన నా బతుకు మాత్రం జైలు పాలైంది.
నీకెన్నిసార్లు చెప్పానమ్మా ఆ రాజకీయ నాయకులు గడప తొక్కొద్దని. నేను నీకోసం ఏం చేయలేకపోయినరా. అసలు ఏమన్నారమ్మా? అయ్యా, ఎవరు? నేను లక్ష్మణయ్య. ఏంటి మా అబ్బాయికి ఏదైనా జాబ్ వేపిస్తానన్నారు. జాబా? అసలు నీకు ఎవరు లోపలికి రానిచ్చారు? ఓటేసి గెలిపిస్తే ఇలా మాట్లాడతారేంటయ్యా? ఓటు నాకేసేమని గ్యారంటీ ఏంటి? రే ముందు తను బయటికి లాగేయండి. ఇప్పుడే రిజల్ట్ చూసా. చదువుకునే వయసులో పార్టీ జెండా పట్టుకొని తిరగడం వల్ల వీడికి రోజుకి 500 రూపాయలు వచ్చింది. కానీ వాడికి ఆ రోజు అర్థం కాలేదు, ఎలక్షన్ ముందు 5 రోజులు తప్ప మిగతా రోజులు వాడికి 5 రూపాయలు కూడా ఇవ్వరని. కానీ వాడికి ఆ రోజు అర్థం కాలేదు, చదువుకునే వయసులో అంత డబ్బు రావడం వలన కొత్త వ్యసనాలు వాడిని చుట్టుముడతాయని. పైన పార్టీ మారితే కాదు, మనం కష్టపడి చదివి మన స్థాయి మారితేనే మన బ్రతుకులు మారతాయని ఈ కుర్రోడు నిరూపించాడు. మా ఇద్దరన్నదమ్ములము ప్రేమగా మాట్లాడుకుంటే అయిపోయి ఈ భూమి పంపకాల్లోకి రాజకీయాన్ని తీసుకొచ్చాము. మనల్ని రెచ్చగొట్టే నాయకులు బాగానే ఉంటారు, ఎందుకంటే ఒకరి కాలర్ ఇంకొకరికి అందదు కదా. కానీ వాళ్ళు రెచ్చగొట్టి వదిలేసిన ప్రజలు అలా కాదు కదా. తెల్లారితే వేరే పార్టీ వాడిని పగోడే అనుకుంటారు. సీటు కోసం సీఎంనే మార్చే ఇలాంటి నాయకుల కోసమా మనం బుర్రలు బద్దలు కొట్టుకునేది? జూన్ 4న ఎలాంటి గొడవలకి వెళ్లకుండా ఉంటారని ఈ సిరీస్ తీశాను. ఈ సిరీస్ కోసం మా టీం అందరం చాలా కష్టపడ్డాం. ఫాలో చేయకపోయినా పర్లేదు,